15 మంది ఉన్నారా? 1 2 3 స్వామి 8 9 10 11 12 13 14 15 మంది ఉన్నారు. తారక యోగము భద్రాద్రి రామ శతకంలో షణ్ముఖి ముద్ర హఠయోగం. యోగ విధానాలని బోధించే క్రమంలో ఈనాడు హఠయోగ విధానాన్ని బోధిస్తున్నారు. ఇది షణ్ముఖి ముద్రతో కూడుకొని ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి యోగ విధానం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా బోధించబడుతున్నటువంటి అన్నీ కూడా ఈ హఠయోగ విధానంలో భాగములుగానే బోధించబడుతూ ఉన్నాయి. పాశ్చాత్యులు కూడా ఇందులోని కొన్ని భాగములను స్వీకరించి శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, మన సంయమనాన్ని, శాంతిని దృష్టిలో ఉంచుకొని కొన్ని భాగములను స్వీకరించి అనేక దేశాలలో ఈ హఠయోగ అంశాలను ఆచరిస్తూ ఉన్నారు. అంగుష్టంబులను కర్ణాంగంబులను మూసి చక్షుల మధ్య తర్జనుల మూసి నాసికాయుగ్మమనామకంబుల మూసి ఘనవక్త్రంబు కనిష్ఠకంబుల మూసి పాదమూలంబుల పాయూపస్థలు మూసి ఆధారమున వాయువపుడు లేపి షట్చక్రములనున్న సంజ్ఞల కడతేరి ఆగ్నేయ చక్రమందమర నిలిపి చూపు పవనంబు ఆ మనస్సొక్కటి చేసి ధ్యానమునరించ హఠయోగి ధన్యుడగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ. అంగుష్ఠములను కర్ణాంగంబుల మూసి షణ్ముఖి ముద్ర ఎలా పట్టాలో చెప్తున్నాం. 2 అంగుష్ఠములతో కుడి ఎడమల అంగుష్ఠములతో కుడి ఎడమల కర్ణములను మూసివేయాలి. చూపుడు వేళ్లతో కళ్ళను ముయ్యాలి. చక్షుల మధ్య తర్జనులను మూసి అనామకంబున మూసి, అనామకం అంటే మధ్య వేలు, ఘనవక్త్రము కనిష్ఠకంబుల మూసి, మధ్య వేలు పక్కన నుండి అనామకంతో అనామిక అనే పేరు కలిగింది ఈ ఉంగరం పెట్టుకునే వేలు అనమాట. ఈ ఉంగరం పెట్టుకునే వేలుతోటి నాసికాయుగ్మం 2 ముక్కులను మూసి, కనిష్ఠకంబుల మూసి, దేనితో అంటే ఘనవక్త్రంబు, మూతిని 2 చిటికెన వేళ్లతోటి ముయ్యాలి. మధ్య వేలుకు పని లేదు. ఈ రకంగా షణ్ముఖిని పట్టాలి. పట్టిన తర్వాత మధ్య వేళ్లను 2 పైకి లేపి ఉంచాలి. ఆ పైకి లేపి కలిపి ఉంచినప్పుడు ఆ చివరి భాగము భూమధ్యం వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక పాదమూలమున అంటే కాలు యొక్క మడమను తీసుకొచ్చి వాయుపస్థలని విసర్జక అవయవాలను ముయ్యాలి. 2 పాదములతోటి 2 వాయుపస్థలని రెండింటిని మూయాలి. మూయటము అన్నదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. బిగించటము అని అర్థం. సాధారణంగా మనకి ఇంద్రియములని స్వేచ్ఛగా బహిర్ముఖం వైపు తిరిగి ఉంటాయి. అవి వాటి ఇంద్రియార్థములను గ్రహిస్తూ ఉంటాయి. కొన్ని కవాటములు కలిగినవి, కొన్ని కవాటములు లేనివి. అంటే కళ్ళు, నోరు ఉందనుకోండి, వీటికి కవాటములు ఉన్నాయి. మిగిలిన వాటికి కవాటములు లేవు. చెవులు స్వేచ్ఛగా ఏ శబ్దాన్నైనా గ్రహిస్తూ ఉంటాయి.
నాసికలు ఆఘ్రాణమును గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. స్పర్శేంద్రియమును మనం నిగ్రహించలేము, ఏ ఇంద్రియాన్ని నిగ్రహించినా కూడా. ఎందుకంటే శీతోష్ణములను అది గ్రహిస్తూ ఉంటుంది. కానీ ఈ షణ్ముఖిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే 2 కళ్ళు, 2 నాసికలు, 2 కర్ణములు అక్కడికి 6 అయినాయి. నోరు 1. ఈ ఏడు జ్ఞానేంద్రియములను ముఖ్యముగా లోపలికి తిప్పుకోవడానికి అనువైనటువంటి ముద్ర షణ్ముఖి ముద్ర. సాధారణంగా అన్ని ముద్రలలోకెల్లా సులభమైనటువంటిది జ్ఞాన ముద్ర. దాని తర్వాత సులభమైనటువంటిది ఈ షణ్ముఖి. అయితే లక్ష్యం చాలా ముఖ్యమైనటువంటిది. ఏ ముద్ర అయినా కూడా నువ్వు లక్ష్యాన్ని ఎక్కడ పెట్టుకున్నావు అన్న దాంతోనే ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ షణ్ముఖికి భ్రూమధ్యమే లక్ష్యం. భ్రూమధ్య స్థానంలో దృష్టిని నిలిపి ఉంచి ఇంద్రియములను లోపలికి తిప్పుకోవడం అనేటటువంటి అభ్యాసాన్ని నిరంతరాయంగా చేయాలి. ఇంకేం చేయాలట? మూలాధారంలోనున్నటువంటి వాయువుని పైకి లేపాలి. పైకి లేపి షడాధారముల యొక్క సంజ్ఞలను తెలియాలి. అంటే ఏంటి? మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారములు. ఇవి 7 చక్రములు. మూలాధారాన్ని విడిచిపెడితే పైన ఉన్నటువంటివి 6 చక్రములు. పైన సహస్రారాన్ని విడిచిపెడితే కింద ఉన్నవి 6 చక్రములు. సాధారణంగా మనలో సెరెబ్రో స్పైనల్ స్పాజం పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఇది అనియంత్రితంగా తిరుగుతుంది. చిన్న మెదడు, మెడుల్లా ఆబ్లాంగేటా ఈ 2 కలిసే స్థానం వరకు కూడా దీని ప్రయాణం వెన్నుపాము చివరి నుంచి పైకి కిందకి తిరుగుతుంది. దీని నియంత్రణ అంతా కూడా చిన్న మెదడు చేస్తుంది. దీని మీద మనకి సాధికారత లేదు. మరి హఠయోగం అనే పేరు ఎందుకు పెట్టారు? వేటి మీదైతే సాధికారత లేదు, సాధికారత సంపాదించడమే హఠించడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. హఠము అంటే పని చేసే వాటిని పని చేయించనివ్వకుండా ఆపుట, పని చేయని వాటిని పని చేయించుట. 2 హఠమే. అంటే ఒకటి ఆపితే ఈ ప్రెషర్కి అవతల పక్కన భాగం పనిచేయడం మొదలు పెడుతుంది. ఇది చాలా సహజమైన విధానం అన్నమాట. మనలో బాహ్య ఎడాపింగళ సుషుమ్నలు, అంతర ఎడాపింగళ సుషుమ్నలని 2 యోగ మార్గ విధానములలో 2 రకములైనటువంటి నాడీ సూత్రములని బోధిస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఈ చక్ర విధానం ఏదైతే ఉందో ఈ చక్రములు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. స్థూల శరీరంలో కేవలం ఆజ్ఞాచక్రం ఒక్కటే ఉన్నది, మిగిలినవన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. ఇంకా సహస్రార చక్రము కారణ శరీరానికి ఆధారంగా ఉన్నది. ఆధార స్థానమైనటువంటి సహస్రార చక్రము ప్రజ్ఞకు స్థానమై ఉన్నది, చైతన్యానికి స్థానమై ఉన్నది. కాబట్టి కారణ శరీర సాక్షి అయినటువంటి వారందరూ సహస్రార స్థానంలో ఎరుక కలిగి ఉంటారు, నిలకడ కలిగి ఉంటారు. రెపపాటులో తలచనంత మాత్రమున వారు సహస్రార స్థానంలో నిలకడ కలిగి ఉన్నటువంటి వాయు చలనమును కలిగి ఉంటారు. ఈ వాయు చలనము కూడా 3 రకాలుగా ఉంది. అంటే కలహంస, జీవహంస, అచలహంస అనే పద్ధతిగా ఉంటుంది. ఈ కలహంస, జీవహంస, అచలహంస అనేది వాయువు యొక్క చలనాన్ని బట్టి పేరు పెట్టారనమాట. ఆయా షడాధారములలో ఆ ఆధార స్థానముల పైన దళముల పైన విహరించేటప్పుడు కలహంస అని, నాళ మధ్యమందు ఘంటిక మధ్య ప్రతి ఒక్క పువ్వును గమనించినట్లయితే పువ్వు మధ్యలో కర్ణిక ఉంటుంది, దుద్దు అనేది అనమాట. ఆ దుద్దు వల్లే మనలో కూడా ఒక నాడీ కేంద్రం ఉంటుంది. ఈ 6 కూడా నాడీ కేంద్రాలు.
వీటికే రకరకాలైనటువంటి పవర్ సెంటర్స్గా ఈనాటి కాలంలో వీటికి అధ్యయనం కొనసాగుతూ ఉంది. ఒకటి ఇప్పుడు మూలాధార స్థానాన్ని స్వీకరించామనుకోండి, ఇది క్రియాశక్తి స్థానం. మూలాధారం నుంచి స్వాధిష్టానం మధ్యలో క్రియాశక్తి ఉంటుందన్నమాట. ఈ రెండు చక్రముల మధ్యలో ఆయా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మూలాధారం నుంచి స్వాధిష్టానం మధ్యలో క్రియాశక్తి. కాబట్టి అట్టి క్రియాశక్తికి అధిష్టానమైనటువంటి గణపతి వినాయకుడు మూలాధారానికి అధిష్టాన దేవత. కాబట్టి స్వాధిష్టానం నుంచి మణిపూరకానికి ఇచ్ఛాశక్తి, మణిపూరకం నుంచి అనాహతమునకు జ్ఞానశక్తి, అనాహతము నుంచి విశుద్ధమునకు ఆదిశక్తి, విశుద్ధము నుంచి ఆగ్నేయమునకు పరాశక్తి, ఆ పైన చిత్శక్తి, ఆ పైన ఆత్మశక్తి. ఈ రకంగా ఈ శక్తి యొక్క విభజన పనిచేస్తూ ఉన్నది. అయితే ఆయా శక్తులను తెలుసుకోవాలి అంటే ఆయా దైవతమ యొక్క అధిష్టాన దైవతం యొక్క అనుగ్రహం కావాలి. అన్నమాట అమ్మ తెర తొలగించండి అయ్యే దర్శనం అయ్యే అవకాశం లేదు. అంటే అర్థం ఏంటంటే గణపతి మూలాధారంకు గణపతి, అలాగే ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత రుద్రుడు, ఆ తర్వాత గురుమూర్తి, ఆ తర్వాత జీవుడు, ఆ తర్వాత గురుమూర్తి. ఈ రకమైన వరుస క్రమంలో మనకి ఆయా షడాధారములలో అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ అధిష్టాన దేవత యొక్క దర్శనం నీకు సూక్ష్మ శరీరంలో జరగాలి అంటే ఆ చక్రముల మధ్యలో, ఆ ఆధారముల మధ్యలో ఉన్నటువంటి శక్తి యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం లేకుండా నీవు దానిని సాధించలేవు. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రాణే అపానే జుహ్వతి, అపానే ప్రాణే జుహ్వతి అని భగవద్గీతలో ఒక రహస్య సూత్రాన్ని చెప్పారు. ఈ హఠయోగంలో ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. అంటే ప్రాణమును అపానమును హోమం చెయ్యాలి, లయింప చేయాలి, యజ్ఞం చేయాలి. ఈ రకమైనటువంటి విధానాన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ యోగ విధానములను ప్రత్యక్ష గురు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి, స్వయముగా చేయరాదు. ఎందువల్లంటే ప్రతి ఆధార స్థానమునందు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. సాధారణంగా మానవులందరూ కూడా స్వయం ప్రయత్నశీలురైన వారందరూ కూడా మూలాధారమును దాటి ప్రయాణం చేయలేరు. మిగిలినవి యోగ మార్గములలో అన్ని కేంద్రములలో బోధించేటటువంటి చోటంతా కూడా నాడీ శుద్ధి ప్రాణాయామం అని, ప్రాణాయామం అని రకరకాల మార్గాలలో బోధించబడుతున్నప్పటికీ ఇది భావయుక్తమైనటువంటి, అంటే భావన చేస్తారనమాట. ఇది ఫలానా స్థానంలో, ప్రతిదానికి స్థాన నిర్ణయం అందరికీ తెలుసు. కాబట్టి ఎందుకని అంటే మేఢ్రమునందు మూలాధారం, స్థానమునందు స్వాధిష్టానము, ఆ పైన మణిపూరకము, ఆ పైన అనాహతము, ఆ పైన హృదయస్థానమున అనాహతము, ఆ పైన కంఠస్థానమున విశుద్ధము, ఆ పైన భూమధ్యమున ఆగ్నేయము, సహస్రారము. ఈ రకంగా కపాల మధ్యస్థానమందు సహస్రారం. ఈ రకంగా స్థాన నిర్ణయం అందరికీ తెలుసు. కాబట్టి ఆయా స్థాన నిర్ణయమునందు దృష్టిని కేంద్రీకరించు వీటిని చక్రశుద్ధి ప్రాణాయామం అనే పద్ధతిలో కూడా ఆచరిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ భౌతిక ప్రక్రియలుగా చేయబడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇవేమి భౌతిక ప్రక్రియలు కావు. దానిలో మానవుడు ఇంద్రియములన్నింటినీ లోపలికి ముడుచుకున్నటువంటి వాడై దృష్టిని మధ్యమున నిలిపి ఉంచి కుండలిని శక్తి అనేటటువంటి ఒక మహాశక్తిని ప్రేరేపించటానికి
సూక్ష్మ శరీరాన్ని దాటడానికి, కారణ శరీరాన్ని దాటడానికి, సాక్షిత్వ నిర్ణయాన్ని పొందడానికి మాత్రమే వినియోగించవలసినటువంటి విధానం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే హఠయోగమునకు లక్ష్యము. అటువంటి హఠయోగ విధానాన్ని ఆశ్రయించేటప్పుడు ఈనాడు యోగ సిద్ధుల కొరకు, ఈనాడు కామ్యక కర్మల కొరకు ఈ హఠయోగ విధిని అందరూ వినియోగించడం జరుగుతుంది. దాని వలన అనేక విపరీతములు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ యోగ విధినైనా సరే మొట్టమొదట భక్తి విశ్వాసములతో నిష్కామ కర్మతో ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నది. నిష్కామ కర్మ అనే పునాది లేకుండా యోగ విధిలో ప్రవేశించేటటువంటి వారు తప్పక పతనం చెందుతారు. పతనం అంటే ఏమిటి అంటే, ఏ చక్ర పరిధిలో ప్రవేశించినటువంటి వాళ్ళు అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఒక శక్తి, ఒక క్రియాశక్తికి లోబడి ప్రవేశిస్తారన్నమాట. ఇంకా ఎప్పటికీ ఆ క్రియాశక్తి యొక్క అధీనంలోనే ఉంటారు అంతే. ఆ క్రియాశక్తి ఎప్పటికీ దారివ్వదు. ఆ క్రియాశక్తి పరిధిలో ఉన్నప్పుడు ఆయన చెప్పినవన్నీ నిజమైపోతూ ఉంటాయి. ఆయన ప్రశ్న చెప్పగలుగుతాడు, ఆయన జాతకం చెప్పగలుగుతాడు, ఆయన జ్యోతిష్యం చెప్పగలుగుతాడు, ఆయన భవిష్యత్తు చెప్పగలుగుతాడు. ఇట్లా చాలా రకాలైనటువంటి భౌతికమైనటువంటి ప్రయోజనశీలమైనటువంటివన్నీ ఈ మూలాధార చక్ర పరిధిలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఇవి మౌలికంగా ప్రజలను ఆకర్షించేటటువంటి, బాధితులను ఆకర్షించేటటువంటి, ఆర్తులను ఆకర్షించేటటువంటి సిద్ధులు అనమాట. బాధలు పడేవాళ్ళు అనేక మంది వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక క్రియాశక్తిని గనక ఒకవేళ గనక పూర్వ సాధనా బలం వల్ల కానీ, ఈశ్వర కృపచేత కానీ, గణపతి యొక్క కృపచేత కానీ దాటినటువంటి వాళ్ళు, స్వాధిష్టానంలో ప్రవేశించినటువంటి వాళ్ళు రోగ వలన కుదర్చగలిగే శక్తిని పొందుతారు. ఎవరి రోగాన్నైనా సరే కుదర్చగలుగుతారు. మౌలికంగా భౌతికమైనటువంటి స్థితులలో ఉన్నటువంటి రోగాలని వాళ్ళు వాళ్ళ స్పర్శ ద్వారా కానీ, వాళ్ళ సంకల్పం ద్వారా కానీ, వాళ్ళ చేతి ద్వారా ఇచ్చినటువంటి తీర్థ మహిమ చేత కానీ, ప్రసాద మహిమ చేత కానీ, ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం చేత అవన్నీ కూడా తగ్గిపోతుంది. ఇంకా ముఖ్యముగా మానసికమైనటువంటి వ్యథలు తగ్గిపోతాయి, మానసికమైనటువంటి రోగములు తగ్గిపోతాయి. ఇలా ఎన్నో అతీతమైనటువంటి శక్తులు ఈ మూలాధారము స్వాధిష్టానమును ఆశ్రయించే ఉంటాయి. కాబట్టి చాలా మంది అమ్మవారిని ఉపాసించేవారు కానీ, చాలా మంది పంచముఖాంజనేయ స్వామిని ఉపాసించేవారు కానీ, చాలా మంది శక్తి ఉపాసకులు కానీ, చాలా మంది శివోపాసకులు కానీ, ఎక్కువ మంది ఈ స్వాధిష్టాన చక్రంలోనూ, ముఖ్యంగా వేలాది మంది, కోట్లాది మంది మూలాధార చక్రంలోనూ ఉంటారు. ఈ సూక్ష్మ శరీరంలో ఈ రెండు చక్రాలని దాటేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వీటి యొక్క పరిధులు, ఈ శక్తి కేంద్రాలను దాటడం చాలా కష్టం, అత్యంత కష్టమైనటువంటి పద్ధతి అన్నమాట. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త గుణమాలిన్యం అంతా కూడా ఈ రెండు చక్రాలలోనే ఉంటుంది. సప్త వ్యసనాలు కూడా ఈ రెండు చక్రాలలోనే ఉంటాయి. సాధకుడిని సప్త వ్యసనాల వైపు ఆకర్షించేట్టు చేస్తుంది. తమోగుణ శక్తులన్నీ కూడా ఈ రెండు చక్రాలలోనే ఆవహించి ఉంటాయి. సాధకుడు ఎంతో జాగరూకుడై తమో గుణమును గెలవాలి. అట్లా గెలవలేకపోయినట్లయితే ఏదో ఒక తామసిక శక్తికి లొంగుబాటుతనం ప్రారంధ వశంలో గనక ఉన్నట్లయితే ఆ లొంగుబాటుతనము శాశ్వతముగా జీవితకాలం అంతా కూడా అది పనిచేస్తుంది. ఆ శరీరం పడిపోయేంత వరకు కూడా ఆ సంస్కారం యొక్క ప్రభావం ఉంటుంది, దానిని తప్పించలేరు. ఇక ఈ తామసికమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అంటే దివ్య శక్తులు, ఆదిదైవతమైనటువంటి దివ్య శక్తులు, మహానుభావులైనటువంటి సద్గురువుల కృప చేత పొందాలి. అట్టి దైవీ సహాయం పొందకుండా ఏ ఒక్కరు కూడా
ఈ 2 చక్రాలని దాటలేరు. ఈ 2 శక్తి కేంద్రాలని దాటి మణిపూరక స్థానములోకి ప్రవేశించలేరు. కేవలము ఊహామాత్రముగా, భావనా మాత్రముగా మేము సహస్రారం దాకా చేరుకున్నామండి, మాకు సహస్రారం వికసించిందండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎలా చేరారమ్మా, ఎలా చేరారు బాబు అంటే చెప్పలేదు. మేము నాడీ భేదన ప్రాణాయామం చేసామండి, మేము సహస్రారంలోకి చేరామండి, మాకు సహస్రారం వికసించిందండి అనేటటువంటి వాళ్ళే ఉంటారు. ఎవరికైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిందో వాళ్ళు మాత్రమే సహస్రార కేంద్రంలో నిలకడ కలిగి ఉంటారు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేకుండా సహస్రారమునకు ఎవరు చేరలేరు. అనాహత మహాపద్మ మందిరం దాటాలి అంటేనే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కావాలి. ఇక్కడి నుంచి ప్రయాణం అంతా అనాహతం నుంచి ఆత్మసాక్షాత్కార జ్ఞానంతోనే ప్రయాణం సాగుతుంది. విశుద్ధం అనేది కాకోర భీకరమైనటువంటిది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త తామసిక శక్తులు, సమస్త రాజసిక శక్తులు, భూత భేతాళ గణములు, పైశాచిక గణములు, పితృదేవతలు, ఇతరత్ర సమస్తము కూడా ఆ విశుద్ధ చక్రములో ఆ మహేశ్వరుని అధీనంలో ఉంటాయి. కాబట్టి విశుద్ధ చక్రాన్ని సాధారణంగా సద్గురుమూర్తి తెలిసి తెలియకుండా దాటిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. ఇది తెలిసి తెలియకుండా దాటినటువంటి వాళ్ళు ఆజ్ఞాచక్రంలో మేల్కొంటారు. ఒక నిద్రావస్థలో దాటినట్టుగా దాటుతారు, ఒక నిద్రావస్థలో ప్రయాణం చేసినట్టుగా ప్రయాణం చేస్తారు. ఆ రకంగా సద్గురుమూర్తి యొక్క రక్షణలో ఉండి ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. అట్లా ఆజ్ఞాచక్రంలో మేల్కొన్నటువంటి వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో ద్వాదశాంతమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానానికి చేరటానికి మధ్యలో సహస్రార స్థానాన్ని చేరతారు. ఆజ్ఞాచక్రం బ్రహ్మరంధ్రం మధ్యలో 12 అంగుళాల దూరం ఉంటుంది. ఆ మధ్యలో అంటే 6 అంగుళాల దూరంలో సహస్రార స్థానం ఉంటుంది. ఈ సహస్రార స్థానం చేరగానే సద్గురుమూర్తి యొక్క స్వయం ప్రకాశక స్వరూపం అంతా కూడా ఆవిర్భవిస్తుంది. ఇక వారికి ఎప్పటికీ కూడా స్వయం ప్రకాశకము అనేటటువంటి లక్షణాన్ని కోల్పోయే అవకాశం లేదు. ఎవరైతే ఈ సహస్రార స్థానం వరకు చేరారో వాళ్ళు ఎప్పటికీ స్వయం ప్రకాశక స్థితిని కోల్పోరు, స్వరూప జ్ఞానాన్ని కోల్పోరు, సదా ఆత్మనిష్ఠులై ఉంటారు, సదా తురీయంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి రెప్పపాటులో తురీయం ప్రాప్తిస్తుంది. చాలా విశేషమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణానికి సుమారు శక్తి కేంద్రాన్ని దాటడానికి ఒక్కొక్క జన్మ కూడా పట్టవచ్చు, ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. ఒకే జన్మలో కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి దాటవచ్చు. సాధనలు పూర్తి చేసే దానిని బట్టి, సద్గురు కృపా విశేషాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమైన అంశం ఏమిటంటే స్వయం ప్రయత్నంలో స్వాధిష్టానానికి చేరగలరేమో కానీ దాటలేదు. స్వయంగా ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ దాటలేదు. ఇక ఇందులో కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. అవేమిటంటే 56 అక్షరాలు మనకి ఏర్పాటు చేయబడ్డాయి తెలుగులో. అందులో 16 అచ్చులు, మిగిలినవి హల్లులు. ఆ అచ్చులు హల్లులు అన్నీ కూడాను ఈ శక్తి కేంద్రాలు మూలాధార నుంచి సహస్రారం వరకు కూడా ఏర్పాటు చేయబడినటువంటి ఈ శక్తి కేంద్రాలను ఆశ్రయించే బీజాక్షరములుగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఆయా చక్రములు, ఆ చక్రస్థానములలో ఏర్పడిన బీజాక్షరం, ఆ బీజాక్షరముల చేత అర్పించబడేటటువంటి హంసలు, ఆ హంసలు అర్పించబడేటువంటి అధిష్టాన దేవత, ఆ అధిష్టాన దేవత ఆశ్రయంగా కృపతో, వారి కృపతో నీ ప్రయాణం. ఇదంతా కూడా సూక్ష్మ శరీరంలో జరిగేటటువంటి ప్రయాణం. అయితే దీన్ని మౌలికంగా వాచికంగా చదువుకుని తెలుసుకున్నంత మాత్రాన ఈ పని పూర్తి అవదు.
ఒక్కొక్క చక్రాన్ని, ఒక్కొక్క శక్తి కేంద్రాన్ని దాటడానికే ఒక్కొక్క జన్మ కంటే ఎక్కువ కూడా పట్టినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే రామకృష్ణ పరమహంస ఏమంటారంటే, ఈ ప్రయాణాన్ని పూర్తి చేసేటప్పుడు కొన్ని దర్శనాలు కలుగుతాయి నీకు అంటారు. ఏమిటా దర్శనాలు అంటే, బాలకృష్ణుని యొక్క దర్శనం. బాగా గుర్తుపెట్టుకోండి, దర్శనము అంటే ఏంటంటే అవస్థాత్రయములో చెదిరిపోనటువంటి దానినే దర్శనము అంటారు. భావమాత్రంగా ఊహ చేత చూచేదానిని బుద్ధి యొక్క తలం మీద, మనస్సు యొక్క తలం మీద కల్పించేటటువంటి భావ కపోలముల కల్పన స్వకపోల కల్పన వంటిది. అవి కొద్దిసేపు ఉన్నట్టుంటాయి, కాసేపటికల్లా లేకుండా పోతాయి, శాశ్వత పరిణామాన్ని తేలేవు. కానీ దర్శనము అనేటటువంటిది శాశ్వతమైనటువంటి పరిణామాన్ని తీసుకొస్తుంది. అది ఎంతటి పరిణామాన్ని తీసుకొస్తుందంటే ఇర్రివర్సబుల్ అంటాం, వెనకకి తిప్పటానికి వీలుగా దిగవాడిని. ఆ రకమైనటువంటి పరిణామాన్ని తీసుకొస్తాయి. ఒక్కొక్కప్పుడు అనేక జన్మార్జితమైనటువంటి విశేషములు ఈ మధ్యలో కూడా కనబడుతూ ఉంటాయి. అవి పీడిస్తూ ఉంటాయి. వాటి నుంచి విముక్తి పొందించవలసినటువంటి బాధ్యత సద్గురువుపై ఉంటుంది. అయితే బాలకృష్ణుని తర్వాత ఇంకా ఎవరు కనబడతారు అంటే, నారదుని యొక్క దర్శనం కలుగుతుంది, గోపికల యొక్క దర్శనం కలుగుతుంది, రాధాదేవి యొక్క దర్శనం కలుగుతుంది. ఈ రకమైనటువంటి అనేక దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలన్నీ కూడా దారి మధ్యలో కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రయాణం సాగేటప్పుడు ఆ వ్యక్తి దైవీ ప్రణాళికలో భాగమయ్యేటటువంటి అవకాశం ఈ జన్మలో ఉందా అనేది గమనిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ జీవికైతే ఈ శరీరంతో ఈ జన్మలో దైవీ ప్రణాళికలో భాగమయ్యేటటువంటి అవకాశం ప్రాప్తి ఉన్నదో వాళ్ళకి సద్గురువు కృప చేత ఈ జన్మలోనే ఈ షడాధారములను దాటి సహస్రార స్థానమందు నిలకడ కలిగి ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది. వీళ్ళు గత జన్మలలోనే ఆయా ప్రయాణములలో చాలా భాగం పూర్తి చేస్తారు. కానీ జన్మాంతర ప్రారంభ వశం చేత పునః ప్రయాణాన్ని ఆధారం నుంచి ప్రారంభించినప్పటికీ పూర్వ అనుభవం అంతా కూడా ఆయా ప్రయాణములలో పనికి రావడం చేత, ఉపయోగపడటం చేత వారి ప్రయాణం సులువుగా సాగుతుంది. ఆ దర్శనాలన్నీ త్వరగా కలుగుతాయి. ఆ వికాసం అంతా త్వరగా వస్తుంది. త్వరగా దాటగలిగేటటువంటి సమర్థతను సంపాదిస్తారు. ఆకర్షణలు లేకుండా దాటుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే ఆయా శక్తి కేంద్రముల వద్ద ఆకర్షణలు లేకుండా అధిగమించడమే ప్రధానంగా పెట్టుకుంటాడు, సూక్ష్మ శరీరాన్ని దాటడమే ప్రధానంగా పెట్టుకుంటాడు, సాక్షిత్వాన్నే ప్రధానంగా ఆశ్రయంగా పట్టుకుంటాడు, తురీయమనేటటువంటి లక్ష్యాన్ని పొందటమే జీవన లక్ష్యంగా పెట్టుకుంటాడు, తీవ్ర మోక్షేచ్ఛ మాత్రమే ఆధారంగా పట్టుకుంటాడు, తీవ్ర వైరాగ్యశీలి అయి ఉంటాడు, శక్తి లేకుండా ఉంటాడు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా గడ్డి పరకవలే చూడగలిగినటువంటి సమర్థుడై ఉంటాడు. వాడు మాత్రమే సులభముగా దాటగలుగుతాడు. కాబట్టి ఈ హఠయోగ విధానము అతి ఆశ్చర్యకరమైనటువంటిది. ఎంత ఆశ్చర్యకరమైనది అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును స్వాధీనమునర్చుకొని సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటటువంటి సమర్థతను ఇవ్వగలిగినటువంటిది ఈ హఠయోగము. ఇంకా ఉన్నాయి ఇందులో చాలా శక్తులు. నీ శరీరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు రాయి వలె నిలిపి ఉంచవచ్చు, పరిణామము చెందనివ్వక నిలిపి ఉంచవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి. మనలో పంచ ప్రధాన ప్రాణములు, పంచ ఉప ప్రాణములు ఉంటాయి. శరీరం బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములలో పరిణామం చెందడానికి ప్రధాన కారణం ఈ
ప్రధాన ప్రాణములు, ఈ ప్రధాన ఉపప్రాణములు. ఇవి ఒకదానితో ఒకటి సంలీన విలీనాలు చేస్తూ ఉంటాయి. ఇవి చేయడం ద్వారానే మానవ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, పరిణామం అంతా వస్తూ ఉంటుంది. అవస్థల యొక్క భేదం అంతా వస్తుంది. ఈ రెండింటిని యొక్క సంలీన విలీనాలని హటిస్తారన్నమాట. అంటే ప్రయత్నపూర్వకంగా నిరోధిస్తారు. ఇట్లా నిరోధించినప్పుడు శరీరం ఏ అవస్థలో అయితే హటించారో అదే అవస్థలోనే ఉండిపోతుంది. బాల్యావస్థలో హటిస్తే ఎప్పటికీ బాలుడుగానే ఉండిపోతాడు. యవ్వనంలో హటిస్తే అక్కడే అలాగే ఉండిపోతాడు. ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ శరీరం కృషించిపోదు. ఆ రకంగా ఈ హఠయోగ విద్యా విధానంలో చాలా అంతర్భూతమైనటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిలో అణిమాది అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. ఈ అణిమాది అష్టసిద్ధులలో అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ ఇలాంటి సిద్ధులన్నీ చాలా ఉన్నాయి. వీటి పేర్లు చెప్తే ఎట్లా చెప్పాలి అంటే, ఉదాహరణకి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తడం, ఇలాంటివన్నీ కూడా యోగ సిద్ధులే. అలాగే సందీపని మహర్షి యొక్క పుత్రుణ్ణి బ్రతికించడం, అలాగే కుబ్జకి రూపాన్ని, రూపలావణ్యాలను ప్రసాదించటం, ఇలా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యోగీశ్వరేశ్వరుడు కాబట్టి ఆయన ఈ అష్టసిద్ధులని కూడా ప్రదర్శించాడు. అనేక మందిని తన బాల్యంలోనే అనేక మంది అసురులని సంహరించడం, వాటన్నింటినీ యోగ సిద్ధుల ద్వారానే ఆయన చేశారు. ఈ రకంగా అలాగే శివుడు హాలాహల భక్షణం చేయడం, ఆయన కూడా యోగేశ్వరేశ్వరుడు. జగత్ కళ్యాణకారకమైనటువంటి ఆ హాలాహల భక్షణ ఘట్టం చాలా విశేషమైనటువంటిది. అట్లాగే శ్రీకృష్ణమూర్తి కూడా పూతన సంహారాన్ని, విషంతో కూడినటువంటి పాలను తాగాడు, కానీ ఆయనకేం అవలేదు. పూతన మాత్రం చంపబడింది. ఈ రకంగా విషాన్ని భక్షించడం అనేది కూడా చాలా వింతైన విశేషం. అలాగే ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడి చేత విష నాగుల చేత కనిపించబడటం, విషం త్రాగించబడటం, ఇట్లాంటి లక్షణాలు ఆయనలో కూడా జరిగాయి. అయితే మహానుభావుడు ప్రహ్లాదుడు భక్తులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. మనం తప్పక ప్రతిరోజు స్మరించవలసిన వాళ్ళలో ప్రహ్లాదుడు, నారదుడు, వీళ్ళందరూ కూడా, అంబరీషుడు, ఇలాంటి విభీషణుడు, ఇలాంటి భక్తాగ్రేసరులందరినీ మానవులందరూ తప్పక ప్రతిరోజు స్మరించాలి. హనుమంతుడు, వీళ్ళందరూ సప్త చిరంజీవులని వీళ్ళకు పేర్లు. వీళ్ళు ఎల్లకాలం ఉంటారు. బ్రహ్మ ప్రళయం వరకు, బ్రహ్మగారు తన అవతార పరిసమాప్తి చేసే వరకు, మహాప్రళయం సంభవించేంత వరకు వీళ్ళందరూ చిరంజీవులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దివ్య పురుషులు అన్నమాట. ఇటువంటి దివ్య పురుషుల యొక్క సందర్శనాలన్నీ కూడాను ఆయా యోగ సిద్ధులు దాటేటప్పుడు, ఆయా షడాధారములను దాటేటప్పుడు, ఆయా శక్తుల యొక్క ప్రసన్నత కలిగినప్పుడు, ఆయా అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఈ మహానుభావులు సప్త చిరంజీవుల యొక్క దర్శనం మనకి కలుగుతుంది. వీళ్లే కాక బ్రహ్మమానస పుత్రులు, వారి యొక్క సందర్శనం కూడా సహస్రార స్థానమునందు లభిస్తుంది. సనత్ కుమార, సనత్ సుజాత, సనక, సనంద, వీరు నలుగురు కూడా బ్రహ్మమానస పుత్రులు. వీరు బ్రహ్మ ప్రళయం వరకు కూడా వీరు కూడా ఉంటారు కాబట్టి వీరి దర్శనం కూడా కలుగుతుంది. వీరే కాక మహానుభావులు, మహర్షులైనటువంటి వ్యాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, ఇలాంటి మహానుభావులందరి యొక్క సందర్శనం కూడా సాధ్యమవుతుంది. ముఖ్యముగా శ్రీశంకరుల యొక్క దర్శనం కలుగుతుంది. ఈ రకంగా ఏ సద్గురుమూర్తిని ఆశ్రయిస్తే ఆ సద్గురుమూర్తి సశరీరులై బోధించేటటువంటి గొప్ప శక్తి ఈ యోగ సిద్ధులలో, ఈ మార్గంలో లభిస్తుంది. ఆ సద్గురుమూర్తి యొక్క కృప చేత నీవు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటావు. అంటే ముఖ్యంగా
అశరీర పద్ధతిగా ఆశ్రయించగలిగేటటువంటి సమర్థత నీకు ఈ ప్రయాణంలో లభిస్తుంది. ముఖ్యంగా అనాహత చక్రం దాటిన దగ్గర నుంచి అశరీరుల యొక్క కృప చాలా అవసరం అన్నమాట. అశరీర సద్గురుమూర్తులైనటువంటి షిరిడి సాయిబాబా కానీ, బాబా జాన్ కానీ, నారాయణ మహారాజ్ గారు కానీ, తాజుద్దీన్ బాబా కానీ, ఉపాసనీ మహారాజ్ కానీ, అవతార్ మెహర్ బాబా కానీ, ఇలాంటి వాళ్ళందరి యొక్క సహాయం కూడా చాలా కావాల్సి ఉంటుంది అన్నమాట. వీళ్ళందరి యొక్క సహాయం ముఖ్యంగా భగవాన్ రమణులు కానీ, లేదంటే అరవింద మహర్షి కానీ, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. నీకు సంస్కారయుతంగా ఏ ఏ మహానుభావుల యొక్క సహాయం అవసరమైతే, దొంతులమ్మ తల్లి కానీ, మళ్ళ సుభనాగన గారు కానీ, బోసం వెంకన్న గారు కానీ, పీల్ఖానా లక్ష్మణార్యులు కానీ, కృష్ణదేశిక ప్రభువులు కానీ, తర్వాత ఈ రకంగా అనేక మంది ఉన్నారండి. చెప్పడానికి అన్ని కావు. ఇంతమంది మహానుభావులు ఎవరెవరు ఎప్పుడు ఈ ఆయా తలములలోకి, ఆయా పరిధులలోకి, ఆయా మహానుభావుల పరిధిలోకి, ఆశ్రయంలోకి ఎవరెవరు వస్తారా అని ఎప్పుడు సంసిద్ధులై ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ దేశికేంద్రులు కాబట్టి సదా అలా నిర్వికల్ప స్థితి అందు సహజ నిర్వికల్ప సమాజనిష్ఠులై అశరీరులై ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క సంకల్పం మాత్రం చేతనే మనం ఉద్ధరించబడతాం. అలా వాళ్ళ పరిధిలోకి, వాళ్ళ ఆశ్రయంలోకి మనం చేరగానే, ఆ పరిధిని దాటగానే ఆ స్థితిలోకి మనం ప్రవేశిస్తాం. వాళ్ళ సహాయంతో మనం అధిగమిస్తాం అన్నమాట. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టం, అధిగచ్చతి అనే 4 స్థితులు మూలాధారం నుంచి సహస్రారం వరకు తప్పక ఉంటాయన్నమాట. అంటే 7 4 28 స్థితులు. ఈ రకంగా ఈ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలి. అప్పుడే జీవన్ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సహస్రార స్థానమునకు చేరి స్థిరముగా సహస్రార స్థానమందే నిలకడ కలిగిన వారందరూ కూడా ఈ జన్మలోనే జీవన్ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి భ్రాంతులు కానీ, ఏ రకమైనటువంటి అజ్ఞానం కానీ, ఏ రకమైనటువంటి భ్రమలు కానీ ఏర్పడే అవకాశం లేదు. అక్కడి నుంచి మిగిలిన ప్రయాణం జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి ప్రయాణం. అది ఇంకోసారి చెప్పుకుందాం. కాబట్టి ఒకసారి మరలా ఈ షణ్ముఖి ముద్రకు సంబంధించినటువంటి వివరాన్ని, పద్యాన్ని మళ్ళా ఒకసారి చూద్దాం. అంగుష్ఠంబులను కర్ణాంగంబులను మూసి, చక్షుల మధ్య తర్జనుల మూసి, నాసికాయుగ్మనామకంబుల మోసి, ఘనవక్త్రంబు కనిష్ఠకముల మూసి, పాదమూలంబుల పాయూపస్థలు మూసి, ఆధారమున వాయువపుడు లేపి, షట్చక్రములనున్న సంజ్ఞల కడతేరి, ఆగ్నేయ చక్రమందమర నిలిపి, తూపు పవనంబు ఆ మనస్సొకటి చేసి, ధ్యానమునరించ హఠయోగి ధన్యుడగును. ఈ రకంగా శరీరము, ప్రాణము, మనస్సు ఈ 3 ఏకరీతిగా ఒకటిగా అయిపోతాయి అన్నమాట. ఇక 3 విడివిడిగా పనిచేయవు. అయితే దీనికి దృగ్దీక్షా పద్ధతిలో కూడా ఒక వివరం ఉంది. లోచూపు, చూపు, రూపు, మనస్సు అంటారన్నమాట. వాళ్ళు ఆర్యాదర్పణం ఏర్పడి, అట్టి ఆర్యాదర్పణంలో లోచూపు, లో రూపు, లో మనస్సు ఏర్పడి, పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్త సృష్టి యొక్క వికాసాన్ని ఆ ఆర్యాదర్పణంలో ఎవరైతే చూడగలుగుతున్నారో, ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే తెలిసి లేకుండా పోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణాన్ని పూర్తి చేసి వాళ్ళు చిట్ట చివరిదైనటువంటి బయలు స్థితికి చేరతారు. చిట్ట చివరిదైనటువంటి ఆ లేని ఎరుకనే లేకుండా చేసుకొని కాలాతీతమైనటువంటి బయలు స్థితికి చేరాలి అంటే ఆ దృగ్దీక్షా సాంప్రదాయం కూడా ఒక ఉత్తమమైనటువంటి రాజమార్గం. అట్టి రాజమార్గంలో ప్రవేశించినటువంటి వాళ్లకు కూడా ఇది బోధా పద్ధతిగా అవసరం లేకుండా మాటకు మాట సరిగా వాళ్ళకి దృశ్యంగా, దర్శనంగా లభిస్తుంది. చాలా చాలా విశేషమైనటువంటి మార్గం అది.
ఎక్కడో అది చాలా అరుదైనటువంటి 100కి 1,000కి ఒకరుంటారో కూడా ఉంటారో తెలియదు. అటువంటి దృగ్దీక్షా పద్ధతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా ఈ మార్గంలో విశేషంగా తొందరగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఏం లేవా సందేహాలు? ఈ విధానం అజన్మార్జితంగా యోగ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరు అడగడం లేదు ఇది అందరికీ సాధ్యమా అని అసలు అడగాలి మీరు, కానీ ఎవరు అడగలేదు. ఇది అజన్మార్జితంగా యోగ సంస్కారం అనేటటువంటి సాధనా బలంతో జన్మతః సంస్కార బలంతో పుట్టాలి. అలా పుట్టినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ హఠయోగ విధానం పూర్తి చేయడానికి వీలవుతుంది. అందరికీ వీలు కాదు. అందరూ ఆ యోగ సంస్కారంతో పుట్టారు. జన్మ సంస్కారంలో ప్రారంభ వర్షంలో ఆ యోగ పద్ధతి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే సులభంగా ఆచరించగలుగుతారు ఈ హఠయోగ విధిని. మిగిలిన వాళ్ళు ప్రయత్నించి ఈ జన్మలో ఆ సంస్కారాన్ని ఏర్పరిచేటటువంటి ప్రాథమికమైనటువంటి స్థితిలో సాధనలు చేస్తూ ఉంటారు. దాటాలి అంటే అజన్మార్జితంగా ప్రారంభవశంగా యోగ సంస్కారం ఉండాలి. సరేనండి. అందరికి నమస్కారం. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్.
మృత్యుయని మదినమ్మన్న తారక మాత్రము కోరిన దొరికెను ధన్యుడనేది నీవోరన్నా.
ప్లవరహిత ప్రజ్ఞానఘన సత్యగర్భో బ్రహ్మైవాహం అహం పదార్థరహిత బ్రహ్మానంద పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం స్వమస్యాదిన ఏకం నిత్యం విమలమచలం అవధి రహితం సద్గురుం తం నమామి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. తత్సత్. సహనో భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. అందరూ వచ్చారండి? రావాల్సిన ఉన్నారు. సమయం అయింది. ఎంతమంది ఉన్నారు?
14-15 మంది ఉన్నారా? 1 2 ఉన్నాం స్వామి. 6 7 8 11 12 13 14 మంది ఉన్నారా? తారక యోగం, షణ్ముఖి ముద్ర, హఠయోగం. యోగ విధానాలని బోధించే క్రమంలో ఈనాడు హఠయోగ విధానాన్ని బోధిస్తున్నారు. ఇది షణ్ముఖి ముద్రతో కూడుకొని ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి యోగ విధానం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అభ్యసించబడుతున్న యోగ విధానములన్నీ కూడా ఈ హఠయోగ విధానంలో భాగంగానే బోధించబడుతున్నాయి. పాశ్చాత్యులు కూడా ఇందులోని కొన్ని భాగములను స్వీకరించి శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, మన సంయమనాన్ని, శాంతిని దృష్టిలో ఉంచుకొని కొన్ని భాగములను స్వీకరించి అనేక దేశాలలో ఈ హఠయోగ అంశాలను ఆచరిస్తున్నారు. అంగుష్టంబులను కర్ణాంగంబులను చక్షుల మధ్య తర్జనుల మూసి నాసికాయుగ్మమనామకం నవక్త్రంబు కనిష్టకంబులము పాదమూలంబుల వాయువస్థలు మూసి ఆధారమున వాయువపుడులే చక్రములనున్న సంజ్ఞల కడతేరి ఆగ్నేయ చక్రమందమరలిపి చూపు పవనంబు ఆ మనస్సొక్కటి చేసి ధ్యానమనరించ హఠయోగి ధన్యుడగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితా. అంగుష్టములను కర్ణాంగంబుల మూసి. షణ్ముఖి ముద్ర ఎలా పట్టాలో 2 అంగుష్టములతో కుడి ఎడమల యువకుడులే చక్రములనున్న సంజ్ఞల కడతేరి ఆగ్నేయ చక్రమందమరలిపి చూపు పవనంబు ఆ మనస్సొక్కటి చేసి ధ్యానమనరించ హఠయోగి ధన్యుడగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితా. అంగుష్టములను కర్ణాంగంబుల మూసి. షణ్ముఖి ముద్ర ఎలా పట్టాలో 2 అంగుష్టములతో కుడి ఎడమల అంగుష్టములతో కుడి ఎడమల కర్ణములను మూసేయాలి. చూపుడు వేళ్లతో కళ్ళను ముయ్యాలి. చక్షుల మధ్య తర్జనులను మూసి నాసికాయుగ్మం అనామకం. అనామకం అంటే మధ్య ఘనవక్రం కటిష్టకంబుల మూసి. మధ్య వేలు పక్కన ఉంటే అనామకంతో అనామిక అనే పేరు కలిగింది. ఈ ఉంగరం పెట్టుకునే వేలు, ఈ ఉంగరం పెట్టుకునే వేలుతోటి నాసికాయుగ్మం 2 ముక్కులను మూసి. కనిష్టకంబుల మూసి దేనితో అంటే ఘనవక్రం, మూతిని 2 చిటికెన వేళ్లతోటి మూయాలి. మధ్య వేలుగు పని లేదు. ఈ రకంగా షణ్ముఖిని పట్టాలి. దీని తర్వాత మధ్య వేలు పైకి లేపి ఉంచాలి. పైకి లేపి కలిపి ఉంచినప్పుడు ఆ చివరి భాగము గృహమంత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక పాదమూలముగా అంటే కాలు యొక్క మడమలు
వాయువు ప్రస్థానాన్ని చక్కగా అవయవాలను చేయాలి. 2 పాదములతోటి వాయువు ప్రస్థానాన్ని చేయాలి. మూయటము అన్నదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. బిగించటము అని అర్థం. సాధారణంగా మనకి ఇంద్రియములన్నీ స్వేచ్ఛగా బహిర్ముఖం వైపు తిరిగి ఉంటాయి. అవి వాటి ఇంద్రియాలను అనుగ్రహిస్తూ ఉంటాయి. కొన్ని కవాటములు కలిగినవి, కొన్ని కవాటములు లేనివి. అంటే కళ్ళు, నోరు ఉందనుకోండి, వీటికి కవాటములు ఉన్నాయి. మిగిలిన వాటికి కవాటములు లేవు. చెవులు స్వేచ్ఛగా ఏ శబ్దానైనా అఘ్రాణమును గ్రహిస్తూ. కాబట్టి ఇవి ఎల్లప్పుడూ పనిచేస్తున్నాయి. స్పర్శేంద్రియము మనం నిగ్రహించాలి. ఏ ఇంద్రియాన్ని నిగ్రహించాలి? ఎందుకంటే శీతోష్ణములను అది గ్రహిస్తుంది. కానీ ఈ షణ్ముఖిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే 2 కళ్ళు, 2 నాసికలు, 2 కర్ణములు అక్కడికి ఆరైనాయి. నోరు ఈ 7 జ్ఞానేంద్రియములను ముఖ్యముగా లోపలికి తిప్పుకోవడానికి అనువైనటువంటి ముద్ర షణ్ముఖి ముద్ర. సాధారణంగా అన్ని ముద్రలలో సులభమైనటువంటిది జ్ఞానం. దాని తర్వాత అంటే లక్ష్యం చాలా ముఖ్యం. ఏ ముద్ర అయినా నువ్వు లక్ష్యాన్ని ఎక్కడ పెట్టుకున్నావు అన్న దాంట్లోనే ప్రధానంగా పనిచేస్తుంది. ఈ షణ్ముఖికి భూమధ్యమే లక్ష్యం. భూమధ్య స్థానంలో దృష్టి ఉంచి ఇంద్రియములను లోపలికి తీసుకోవడం అనేటటువంటి అభ్యాసాన్ని నిరంతరాయంగా చేయాలి. ఇంకేం చేయాలట? మూలాధారంలో ఉన్నటువంటి వాయువుని అక్కడికి ఆరైనాయి. నోరు ఈ 7 జ్ఞానేంద్రియములను ముఖ్యముగా లోపలికి తిప్పుకోవడానికి అనువైనటువంటి ముద్ర షణ్ముఖి ముద్ర. సాధారణంగా అన్ని ముద్రలలో సులభమైనటువంటిది జ్ఞానం. దాని తర్వాత అయితే లక్ష్యం చాలా ముఖ్యం. ఏ ముద్ర అయినా నువ్వు లక్ష్యాన్ని ఎక్కడ పెట్టుకున్నావు అన్న దాంట్లోనే ప్రధానంగా పనిచేస్తుంది. ఈ షణ్ముఖికి భూమధ్యమే లక్ష్యం. భూమధ్య స్థానంలో దృష్టి ఉంచి ఇంద్రియములను లోపలికి తీసుకోవడం అనేటటువంటి అభ్యాసాన్ని నిరంతరాయంగా చేయాలి. ఇంకేం చేయాలట? మూలాధారంలో ఉన్నటువంటి వాయువుని కడాధారము సంజ్ఞలను మూలాధార, ప్రాతిష్ఠానం, మణిపూరక, ఇవి 7 చెప్తాం. మూలాధారాన్ని పైన ఉన్నటువంటి 6 ఆధారాన్ని కింద ఉన్నది 6. లక్ష్యం చాలా ముఖ్యం. ఏ ముద్ర అయినా నువ్వు లక్ష్యాన్ని ఎక్కడ పెట్టుకున్నావు అన్న దాంట్లోనే ప్రధానంగా పనిచేస్తుంది. ఈ షణ్ముఖికి భూమధ్యమే లక్ష్యం. భూమధ్య స్థానంలో దృష్టి ఉంచి ఇంద్రియములను లోపలికి తీసుకోవడం అనేటటువంటి అభ్యాసాన్ని నిరంతరాయంగా చేయాలి. ఇంకేం చేయాలట? మూలాధారంలో ఉన్నటువంటి వాయువుని కడాధారము సంజ్ఞలను మూలాధార, ప్రాతిష్ఠానం, మణిపూరక, నాహక, విశుద్ధ, ఆగ్నేయ, ప్రస్థానం. ఇవి 7 చెప్తాం. మూలాధారాన్ని పైన ఉన్నటువంటి 6 చెప్తాం. పైన సహస్రారాన్ని కింద ఉన్నది 6. సాధారణంగా మనలో సెరెబ్రో స్పైనల్ స్పాజం కిందకి తిరుగుతుంది. ఇది అనియంత్రితంగా చిన్న మెదడు ఆబ్లాంగేటా కలిసేస్తాను. దీని ప్రయాణం వెన్నుపాము నుంచి పైకి
తిరుగుతుంది. దీని నియంత్రణ అంతా కూడా చిన్న మెదడు చేస్తుంది. దీని మీద మనకి సాధికారత లేదు. మరి హఠయోగం అనే పేరు వేటి మీద అయితే సాధికారత లేదు వాటి మీద సాధికారత సంపాదించడమే హఠించు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. హఠము అంటే పని చేసే వాటిని పని చేయించని, పని చేయని వాటిని పని చేయించుట. రెండు హఠమే. అంటే ఒకటి ఆపితే ఈ ప్రెషర్కి అవతల పక్కన భాగం పనిచేయడం మొదలుపెట్టింది. ఇది చాలా సహజమైన విధానం. మనలో బాహ్య క్రీడాపింగళాశయం, అంతర కలిసే స్థానం దీని ప్రయాణం వెన్నుపాము నుంచి పైకి తిరుగుతుంది. దీని నియంత్రణ అంతా కూడా చిన్న మెదడు చేస్తుంది. దీని మీద మనకి సాధికారత లేదు. మరి హఠయోగం అనే పేరు వేటి మీద అయితే సాధికారత లేదు వాటి మీద సాధికారత సంపాదించడమే హఠించు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. హఠము అంటే పని చేసే వాటిని పని చేయించని, పని చేయని వాటిని పని చేయించుట. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. నియంత్రణ అంతా కూడా చిన్న మెదడు చేస్తుంది. దీని మీద మనకి సాధికారత లేదు. మరి హఠయోగం అనే పేరు వేటి మీద అయితే సాధికారత లేదు వాటి మీద సాధికారత సంపాదించడమే హఠించు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. హఠము అంటే పని చేసే వాటిని పని చేయించని, పని చేయని వాటిని పని చేయించుట. రెండు హఠమే. అంటే ఒకటి ఆపితే ఈ ప్రెషర్కి అవతల పక్కన భాగం పనిచేయడం మొదలుపెట్టింది. ఇది చాలా సహజమైన విధానం. మనలో బాహ్య క్రీడాపింగళాశయం, అంతర క్రీడాపింగళాశయం రెండు యోగ మార్గ విధానములలో రెండు రకములైనటువంటి నాడీ సూత్రములని బోధిస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఈ చక్ర విధానం ఏదైతే ఈ చక్రములు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. స్థూల శరీరంలో కేవలం ఆజ్ఞాచక్రం ఒకటే ఉన్నాయి. మిగిలినవన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. ఇంకా సహస్రార చక్రము కారణ శరీరానికి ఆధారంగా ఉన్నది. ఆధార స్థానమైనటువంటి సహస్రార చక్రం ప్రజ్ఞకు స్థానమై ఉంది, చైతన్యానికి స్థానమై ఉన్నది. కాబట్టి కారణ శరీర సాక్షి అయినటువంటి వారందరూ సహస్రార స్థానంలో ఎరుక కలిగి ఉంటారు, నిలకడ కలిగి ఉంటారు. రెపపాట్లు తలచనంత మాత్రమున వారు సహస్రార స్థానంలో రెపపాటు సూత్రములని. అంటే ఒకటి ఆపితే ఈ ప్రెషర్కి అవతల పక్కన భాగం పనిచేయడం మొదలుపెట్టింది. ఇది చాలా సహజమైన విధానం. మనలో బాహ్య క్రీడాపింగళాశయం, అంతర క్రీడాపింగళాశయం రెండు యోగ మార్గ విధానములలో రెండు రకములైనటువంటి నాడీ సూత్రములని బోధిస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఈ చక్ర విధానం ఏదైతే ఈ చక్రములు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. స్థూల శరీరంలో కేవలం ఆజ్ఞాచక్రం ఒకటే ఉన్నాయి. మిగిలినవన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. ఇంకా సహస్రార చక్రము కారణ శరీరానికి ఆధారంగా ఉన్నది. ఆధార స్థానమైనటువంటి సహస్రార చక్రం ప్రజ్ఞకు స్థానమై ఉంది, చైతన్యానికి స్థానమై ఉన్నది. కాబట్టి కారణ శరీర సాక్షి అయినటువంటి వారందరూ సహస్రార స్థానంలో ఎరుక కలిగి ఉంటారు, నిలకడ కలిగి ఉంటారు. రెపపాట్లు తల కలిగి ఏదైతే ఈ చక్రములు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి.
స్థూల శరీరంలో కేవలం ఆజ్ఞాచక్రం ఒకటే ఉన్నాయి, మిగిలినవన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. ఇంకా సహస్రార చక్రము కారణ శరీరానికి ఆధారంగా ఉన్నది. ఆధార స్థానమైనటువంటి సహస్రార చక్రం ప్రజ్ఞకు స్థానమై ఉంది, చైతన్యానికి స్థానమై ఉన్నది. కాబట్టి కారణ శరీర సాక్షి అయినటువంటి వారందరూ సహస్రార స్థానంలో ఎరుక కలిగి ఉంటారు. కారణ శరీరానికి ఆధారంగా ఉన్నది. ఆధార స్థానమైనటువంటి సహస్రార చక్రం ప్రజ్ఞకు స్థానమై ఉంది, చైతన్యానికి స్థానమై ఉన్నది. కాబట్టి కారణ శరీర సాక్షి అయినటువంటి వారందరూ సహస్రార స్థానంలో ఎరుక కలిగి ఉంటారు, నిలకడ కలిగి ఉంటారు. రేపపాట్లు తలచనంత మాత్రాన వారు సహస్రార స్థానంలో నిలకడ కలిగి ఉన్నటువంటి వాయు చలనము కలిగి ఉంటారు. ఈ వాయు చలనము కూడా 3 రకాలుగా కలహంస, జీవహంస, అచలహంస అనే పద్ధతిగా. ఈ కలహంస, జీవహంస, అచలహంస అనేది వాయువు యొక్క చలనాన్ని బట్టి ఆయా షడాధారములలో ఆ ఆధార స్థానముల దళముల పైన విహరించేయడం కలహంస. నాళ మధ్యమందు అంటే అంతిక మధ్య ప్రతి ఒక్క పువ్వుని గమనించినట్లయితే పువ్వు మధ్యలో కర్ణికం ప్రతి స్థానమై అరచక్రం ఆజ్ఞాచక్రం ఒకటే ఉన్నాయి, మిగిలినవన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. ఇంకా సహస్రార చక్రము కారణ శరీరానికి ఆధారంగా ఉన్నది. ఆధార స్థానమైనటువంటి సహస్రార చక్రం ప్రజ్ఞకు స్థానమై ఉంది, చైతన్యానికి స్థానమై ఉన్నది. కాబట్టి కారణ శరీర సాక్షి అయినటువంటి వారందరూ సహస్రార స్థానంలో ఎరుక కలిగి ఉంటారు, నిలకడ కలిగి ఉంటారు. రేపపాట్లు తలచనంత మాత్రాన వారు సహస్రార స్థానంలో నిలకడ కలిగి ఉన్నటువంటి వాయు చలనము కలిగి ఉంటారు. ఈ వాయు చలనము కూడా 3 రకాలుగా కలహంస, జీవహంస, అచలహంస అనే పద్ధతిగా. ఈ కలహంస, జీవహంస, అచలహంస అనేది వాయువు యొక్క చలనాన్ని బట్టి ఆయా షడాధారములలో ఆ ఆధార స్థానముల దళముల పైన విహరించేయడం కలహంస. నాళ మధ్యమందు అంటే అంతిక మధ్య ప్రతి ఒక్క పువ్వుని గమనించినట్లయితే పువ్వు మధ్యలో కర్ణికం దుద్దు అనేది ఆ దుద్దు వలె మనలో కూడా ఒక నాడీ కేంద్రం. ఈ 6 కూడా నాడీ వీటికి రకరకాలైనటువంటి పవర్ సెంటర్స్ గా ఈనాటి కాలంలో వీటికి అధ్యయనం కొనసాగుతుంది. ఒకటి ఇప్పుడు మూలాధార స్థానాన్ని స్వీకరించాము, ఇది క్రియాశక్తి స్థానం. మూలాధార స్వాధిష్టానం మధ్యలో క్రియాశక్తి ఉంటుంది. ఈ రెండు చక్రముల మధ్యలో ఆయా శక్తి, మూలాధార నుంచి స్వాధిష్టానం మధ్యలో క్రియాశక్తి. కాబట్టి అట్టి క్రియాశక్తి అధిష్టానమైనటువంటి గణపతి వినాయకుడు మూలాధారాన్ని కట్టిస్తారు. కాబట్టి స్వాధిష్టానం నుంచి మణిపూరం శక్తి త్రిగోరకం అనాహతం జ్ఞానశక్తి, అనాహతము నుంచి విశుద్ధమున ఆదిశక్తి, విశుద్ధము నుంచి ఆగ్నేయమునకు పరాశక్తి, ఆ పైన చిత్శక్తి, ఆ పైన ఆత్మశక్తి. ఈ రకంగా ఈ శక్తి యొక్క విభజన పనిచేస్తూ. అయితే ఆయా శక్తులను తెలుసుకోవాలి అంటే ఆయా దైవతం యొక్క అధిష్టాన దైవతం యొక్క అనుగ్రహం కావాలి. ప్రతి చోట అమ్మ చేతలకి అయ్యే దర్శనం అంటే గణపతి మూలాధారములకు గణపతి, అలాగే ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత ఆ తర్వాత గురుమూర్తి, ఆ తర్వాత జీవుడు, ఆ తర్వాత గురుమూర్తి.
ఈ రకమైన వరుస క్రమంలో మనకి ఆయా గణాధార అధిష్టాన దేవతలు, ఆ అధిష్టాన దేవత యొక్క దర్శనం నీకు శరీరంలో జరగాలి అంటే ఆ చక్రముల మధ్యలో, ఆ ఆధారముల మధ్య ఈ యొక్క అనుగ్రహం లేకుండా సాధించలేదు. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రాణే అపానే దుర్గతి, అపానే ప్రాణే దుర్గతి అని భగవద్గీతలో ఒక రహస్య సూత్రాన్ని చెప్పింది. ఈ హఠయోగంలో ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. అంటే ప్రాణమును అపానమును ప్రాణము హోమం చేయాలి, లయింప చేయాలి, యజ్ఞం చేయాలి. ఈ రకమైనటువంటి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యోగ విధానంలో ప్రత్యక్ష గురుదేవేక్షణలో మాత్రమే చేయాలి, అంతకు మించి స్వయముగా చేయాలి. ఎందుకంటే ప్రతి ఆధార స్థానంలో ఒక శక్తి కేంద్రం. సాధారణంగా మానవులందరూ కూడా స్వయం ప్రయత్నశీలురైన వారు కూడా మూలాధారం దాటి ప్రయాణం చేయరు. మిగిలినవి యోగ మార్గములలో అన్ని కేంద్రములలో బోధించేటటువంటి చోట కూడా నాడీ శుద్ధి ప్రాణాయామం, షడాధార ప్రాణాయామం, రకరకాల మార్గాలలో బోధిస్తున్నప్పటికీ ఇది భావయుక్తమైనటువంటి, అంటే భావన చేస్తారన్నమాట. ప్రతిదానికి స్థాన నిర్ణయం అందరికీ తెలుసు. కాబట్టి ఎందుకని అంటే వేటమునందు మూలాధారం, అధిష్టానం, ఆ పైన మణిపూరకము, ఆ పైన అదే స్థానంలో అనాహతం, ఆ పైన కంఠస్థానం విశుద్ధం, ఆ పైన భూమధ్యంలో ఆగ్నేయం, సహస్రారం. ఈ రకంగా కపాల మధ్య స్థానం ఈ రకంగా స్థాన నిర్ణయం అందరికీ తెలిసి కాదు. ఆయా స్థాన నిర్ణయం దృష్టిని కేంద్రీకరించి వీటిని చక్రశుద్ధి ప్రాణాయామం అనే పద్ధతిలో కూడా ఆచరిస్తుంది. కానీ ఇవన్నీ భౌతిక ప్రక్రియలుగా చేయబడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇవేమి భౌతిక ప్రక్రియలు కావు. అంతర్ముఖ ప్రయాణంలో మానవుడు ఇంద్రియములన్నింటినీ లోపలికి ముంచుకున్నటువంటి వాడై దృష్టిని మధ్యలో నిలిపి ఉంచి కుండలిని శక్తి అనేటటువంటి ఒక మహాశక్తి ప్రేరేపించడానికి, సూక్ష్మ శరీరాన్ని దాటడానికి, కారణ శరీరాన్ని దాటడానికి, సాక్షిత్వ నిర్ణయాన్ని పొందడానికి మాత్రమే వినియోగించవలసినటువంటి ఆత్మ సాక్షాత్కారమే హఠయోగం లక్ష్యం. అటువంటి హఠయోగ విధానాన్ని హఠయోగమునకు లక్ష్యము. అటువంటి హఠయోగ విధానాన్ని ఆశ్రయించేటప్పుడు ఈనాడు యోగ సిద్ధుల కొరకు, ఈనాడు కామ్యక కర్మల కొరకు ఈ హఠయోగ విధిని అందరూ వినియోగించడం జరుగుతుంది. దాని వలన అనేక విపరీతములు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ యోగ విధినైనా సరే మొట్టమొదట భక్తి విశ్వాసములతో, నిష్కామ కర్మతో ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నది. నిష్కామ కర్మ అనే పునాది లేకుండా యోగ విధిలో ప్రవేశించేటటువంటి వారు తప్పక పతనం చెందుతారు. పతనం అంటే ఏమిటి అంటే, ఏ చక్ర పరిధిలో ప్రవేశించినటువంటి వాళ్ళు అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఒక శక్తి, ఒక క్రియాశక్తికి లోబడి ప్రవేశిస్తారన్నమాట. ఇంకా ఎప్పటికీ ఆ క్రియాశక్తి యొక్క అధీనంలోనే ఉంటారంటే ఆ క్రియాశక్తి అప్పటికీ దారివదు. ఆ క్రియాశక్తి పరిధిలో ఉన్నప్పుడు ఆయన చెప్పినవన్నీ నిజమైపోతూ ఉంటాయి. ఆయన ప్రశ్న చెప్పగలుగుతాడు, ఆయన జాతకం చెప్పగలుగుతాడు, ఆయన జ్యోతిష్యం చెప్పగలుగుతాడు, ఆయన భవిష్యత్తు చెప్పగలుగుతాడు. ఇట్లా చాలా రకాలైనటువంటి భౌతికమైనటువంటి ప్రయోజనశీలమైనటువంటివన్నీ ఈ మూలాధార చక్ర పరిధిలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి.
ఇవి మౌలికంగా ప్రజలను ఆకర్షించేటటువంటి, బాధితులను ఆకర్షించేటటువంటి, ఆర్తులను ఆకర్షించేటటువంటి సిద్ధులు అనమాట. బాధలు పడే వాళ్ళు అనేక మంది వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇంకా క్రియాశక్తిని గనక ఒకవేళ గనక పూర్వ సాధనా బలం వల్ల గాని, ఈశ్వర కృపచేత గాని, గణపతి యొక్క కృపచేత గాని దాటినటువంటి వాళ్ళు, స్వాధిష్టానంలో ప్రవేశించినటువంటి వాళ్ళు రోగములను కుదర్చగలిగే శక్తిని పొందుతారు. ఎవరి రోగానైనా సరే కుదర్చగలుగుతారు. మౌలికంగా భౌతికమైనటువంటి స్థితులలో ఉన్నటువంటి రోగాలని వాళ్ళు వాళ్ళ స్పర్శ ద్వారా గాని, వాళ్ళ సంకల్పం ద్వారా గాని, వాళ్ళ చేతి ద్వారా ఇచ్చినటువంటి తీర్థ మహిమ చేత గాని, ప్రసాద మహిమ చేత గాని, ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం చేత అవన్నీ కూడా తగ్గిపోతుంది. ఇంకా ముఖ్యముగా మానసికమైనటువంటి వ్యథలు తగ్గిపోతాయి, మానసికమైనటువంటి రోగములు తగ్గిపోతాయి. ఇలా ఎన్నో అతీతమైనటువంటి శక్తులు ఈ మూలాధారము స్వాధిష్టానమును ఆశ్రయించే ఉంటాయి. కాబట్టి చాలా మంది అమ్మవారిని ఉపాసించేవారు కానీ, చాలా మంది పంచముఖాంజనేయ స్వామిని ఉపాసించేవారు కానీ, చాలా మంది శక్తి ఉపాసకులు కానీ, చాలా మంది శివోపాసకులు కానీ, ఎక్కువ మంది ఈ స్వాధిష్టాన చక్రంలోనూ, ముఖ్యంగా వేలాది మంది, కోట్లాది మంది మూలాధార చక్రంలోనూ ఉంటారు. ఈ సూక్ష్మ శరీరంలో ఈ రెండు చక్రాలని దాటేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వీటి యొక్క పరిధులు, ఈ శక్తి కేంద్రాలను దాటడం చాలా కష్టం, అత్యంత కష్టమైనటువంటి పద్ధతి అన్నమాట. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త గుణమాలిన్యం అంతా కూడా ఈ రెండు చక్రాలలోనే ఉంటుంది. సప్త వ్యసనాలు కూడా ఈ రెండు చక్రాలలోనే ఉంటాయి. సాధకుడిని సప్త వ్యసనాల వైపు ఆకర్షించేట్టు చేస్తుంది. తమోగుణ శక్తులన్నీ కూడా ఈ రెండు చక్రాలలోనే ఆవహించి ఉంటాయి. సాధకుడు ఎంతో జాగరూకుడై తమోగుణమును గెలవాలి. అట్లా గెలవలేకపోయినట్లయితే ఏదో ఒక తామసిక శక్తికి లొంగుబాటుతనం ప్రారంధ వశంలో గనక ఉన్నట్లయితే ఆ లొంగుబాటుతనము శాశ్వతముగా జీవితకాలం అంతా కూడా అది పనిచేస్తుంది. ఆ శరీరం పడిపోయేంత వరకు కూడా ఆ సంస్కారం యొక్క ప్రభావం ఉంటుంది, దానిని తప్పించలేరు. ఇక ఈ తామసికమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అంటే దివ్య శక్తులు, ఆదిదైవతమైనటువంటి దివ్య శక్తులు, మహానుభావులైనటువంటి సద్గురువుల కృప చేత పొందాలి. అట్టి దైవీ సహాయం పొందకుండా ఏ ఒక్కరు కూడా ఈ రెండు చక్రాలని దాటలేరు. ఈ రెండు శక్తి కేంద్రాలని దాటి మణిపూరక స్థానములోకి ప్రవేశించలేరు. కేవలము ఊహామాత్రముగా, భావన మాత్రముగా మేము సహస్రారం దాకా చేరుకున్నామండి, మాకు సహస్రారం వికసించిందండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎలా చేరారమ్మా, ఎలా చేరారు బాబు అంటే చెప్పలేరు. మేము నాడీ భేదన ప్రాణాయామం చేసామండి, మేము సహస్రారంలోకి చేరామండి, మాకు సహస్రారం వికసించిందండి అనేటటువంటి వాళ్ళే ఉంటారు. ఎవరికైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిందో వాళ్ళు మాత్రమే సహస్రార కేంద్రంలో నిలకడ కలిగి ఉంటారు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేకుండా సహస్రారంకు ఎవ్వరు చేరలేరు. అనాహత మహాపద్మ మందిరం దాటాలి అంటేనే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కావాలి. ఇక్కడి నుంచి ప్రయాణం అంతా అనాహతం నుంచి ఆత్మసాక్షాత్కార జ్ఞానంతోనే ప్రయాణం సాగుతుంది. విశుద్ధం అనేది కాకోర భీకరమైనటువంటిది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త తామసిక శక్తులు, సమస్త రాజసిక శక్తులు, భూత భేతాళ గణములు, పైశాచిక గణములు, పితృదేవతలు, ఇతరత్ర సమస్తము కూడా ఆ విశుద్ధ చక్రములో ఆ మహేశ్వరుని అధీనంలో ఉంటాయి. కాబట్టి విశుద్ధ చక్రాన్ని సాధారణంగా సద్గురుమూర్తి తెలిసి తెలియకుండా దాటిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. ఇది తెలిసి తెలియకుండా దాటినటువంటి వాళ్ళు ఆజ్ఞాచక్రంలో మేల్కొంటారు.
ఒక నిద్రావస్థలో దాటినట్టుగా దాటుతారు, ఒక నిద్రావస్థలో ప్రయాణం చేసినట్టుగా ప్రయాణం చేస్తారు. ఆ రకంగా సద్గురుమూర్తి యొక్క రక్షణలో ఉండి ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. అట్లా ఆజ్ఞాచక్రంలో మేల్కొన్నటువంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ద్వాదశాంతమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానానికి చేరటానికి మధ్యలో సహస్రార స్థానాన్ని చేరతారు. ఆజ్ఞాచక్రం బ్రహ్మరంధ్రం మధ్యలో 12 అంగుళాల దూరం ఉంటుంది. ఆ మధ్యలో అంటే 6 అంగుళాల దూరంలో సహస్రార స్థానం ఉంటుంది. ఈ సహస్రార స్థానం చేరగానే సద్గురుమూర్తి యొక్క స్వయం ప్రకాశక స్వరూపం అంతా కూడా ఆవిర్భవిస్తుంది. ఇక వారికి ఎప్పటికీ కూడా స్వయం ప్రకాశకము అనేటటువంటి లక్షణాన్ని కోల్పోయే అవకాశం లేదు. ఎవరైతే ఈ సహస్రార స్థానం వరకు చేరారో వాళ్ళు ఎప్పటికీ స్వయం ప్రకాశక స్థితిని కోల్పోరు, స్వరూప జ్ఞానాన్ని కోల్పోరు, సదా ఆత్మనిష్ఠులై ఉంటారు, సదా తురీయంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి రెప్పపాటులో తురీయం ప్రాప్తిస్తుంది. చాలా విశేషమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణానికి సుమారు శక్తి కేంద్రాన్ని ఒక్కొక్క జన్మ కూడా పట్టవచ్చు, ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. ఒకే జన్మలో కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి దాటవచ్చు. సాధనలు పూర్తి చేసే దానిని బట్టి, సద్గురు కృపా విశేషాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమైన అంశం ఏమిటంటే స్వయం ప్రయత్నంలో స్వాధిష్టానానికి చేరగలరేమో గాని దాటలేదు. స్వయంగా ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ దాటలేదు. ఇక ఇందులో కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఏమిటంటే 56 అక్షరాలు మనకి ఏర్పాటు చేయబడ్డాయి తెలుగులో. అందులో 16 అచ్చులు, మిగిలినవి హల్లులు. ఆ అచ్చులు హల్లులు అన్ని కూడాను ఈ శక్తి కేంద్రాలు మూలాధార నుంచి సహస్రారం వరకు కూడా ఏర్పాటు చేయబడినటువంటి ఈ శక్తి కేంద్రాలను ఆశ్రయించే బీజాక్షరములుగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఆయా చక్రములు ఆ చక్ర స్థానములలో ఏర్పడిన బీజాక్షరం, ఆ బీజాక్షరముల చేత అర్పించబడేటటువంటి హంసలు, ఆ హంసలు అర్పించబడేటువంటి అధిష్టాన దేవత, ఆ అధిష్టాన దేవత ఆశ్రయంగా కృపతో, వారి కృపతో నీ ప్రయాణం. ఇదంతా కూడా సూక్ష్మ శరీరంలో జరిగేటటువంటి ప్రయాణం. అయితే దీన్ని మౌలికంగా వాచికంగా చదువుకుని తెలుసుకున్నంత మాత్రాన ఈ పని పూర్తి అవదు. ఒక్కొక్క చక్రాన్ని, ఒక్కొక్క శక్తి కేంద్రాన్ని దాటడానికే ఒక్కొక్క జన్మ కంటే ఎక్కువ కూడా పట్టినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే రామకృష్ణ పరమహంస ఏమంటారంటే ఈ ప్రయాణాన్ని పూర్తి చేసేటప్పుడు కొన్ని దర్శనాలు కలుగుతాయి నీకు అంటారు. ఏమిటా దర్శనాలు అంటే బాలకృష్ణుని యొక్క దర్శనం. బాగా గుర్తుపెట్టుకోండి, దర్శనము అంటే ఏంటంటే అవస్థాత్రయములో చెదిరిపోనటువంటి దానినే దర్శనము అంటారు. భావమాత్రంగా ఊహ చేత చూచేదానిని బుద్ధి యొక్క తలం మీద, మనసు యొక్క తలం మీద కల్పించేటటువంటి భావ కపోలముల కల్పన స్వకపోల కల్పన వంటిది. అవి కొద్దిసేపు ఉన్నట్టుంటాయి, కాసేపటికల్లా లేకుండా పోతాయి, శాశ్వత పరిణామాన్ని తేలేవు. కానీ దర్శనము అనేటటువంటిది శాశ్వతమైనటువంటి పరిణామాన్ని తీసుకొస్తుంది. అది ఎంతటి పరిణామాన్ని తీసుకొస్తుందంటే ఇర్రివర్సబుల్ అంటాం, వెనకకి తిప్పటానికి వీలుగా దిగవాడిని. ఆ రకమైనటువంటి పరిణామాన్ని తీసుకొస్తాయి. ఒక్కొక్కప్పుడు అనేక జన్మార్జితమైనటువంటి విశేషములు ఈ మధ్యలో కూడా కనబడుతూ ఉంటాయి. అవి పీడిస్తూ ఉంటాయి. వాటి నుంచి విముక్తి పొందించవలసినటువంటి బాధ్యత సద్గురువుపై ఉంటుంది. అయితే బాలకృష్ణుని తర్వాత ఇంకా ఎవరు కనబడతారు అంటే నారదుని యొక్క దర్శనం కలుగుతుంది, గోపికల యొక్క దర్శనం కలుగుతుంది, రాధాదేవి యొక్క దర్శనం కలుగుతుంది.
ఈ రకమైనటువంటి అనేక దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలన్నీ కూడా దారి మధ్యలో కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రయాణం సాగేటప్పుడు ఆ వ్యక్తి దైవీ ప్రణాళికలో భాగమయ్యేటటువంటి అవకాశం ఈ జన్మలో ఉందా అనేది గమనిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ జీవికైతే ఈ శరీరంతో ఈ జన్మలో దైవీ ప్రణాళికలో భాగమయ్యేటటువంటి అవకాశం ప్రాప్తి ఉన్నదో వాళ్ళకి సద్గురు కృప చేత ఈ జన్మలోనే ఈ షడాధారములను దాటి సహస్రార స్థానమందు నిలకడ కలిగి ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది. వీళ్ళు గత జన్మలలోనే ఆయా ప్రయాణములలో చాలా భాగం పూర్తి చేస్తారు. కానీ జన్మాంతర ప్రారంభ వశం చేత పునః ప్రయాణాన్ని మూలాధారం నుంచి ప్రారంభించినప్పటికీ పూర్వ అనుభవం అంతా కూడా ఆయా ప్రయాణములలో పనికి రావడం చేత ఉపయోగపడటం చేత వారి ప్రయాణం సులువుగా సాగుతుంది. ఆ దర్శనాలన్నీ త్వరగా కలుగుతాయి. ఆ వికాసం అంతా త్వరగా వస్తుంది. త్వరగా దాటగలిగేటటువంటి సమర్థతను సంపాదిస్తారు. ఆకర్షణలు లేకుండా దాటుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే ఆయా శక్తి కేంద్రముల వద్ద ఆకర్షణలు లేకుండా అధిగమించడమే ప్రధానంగా పెట్టుకుంటాడు, సూక్ష్మ శరీరాన్ని దాటడమే ప్రధానంగా పెట్టుకుంటాడు, సాక్షిత్వాన్నే ప్రధానంగా ఆశ్రయంగా పట్టుకుంటాడు, తురీయమైనటువంటి లక్ష్యాన్ని పొందటమే జీవన లక్ష్యంగా పెట్టుకుంటాడు, తీవ్ర మోక్షేచ్ఛ మాత్రమే ఆధారంగా పట్టుకుంటాడు, తీవ్ర వైరాగ్యశీలి అయి ఉంటాడు, జగత్తు ఎందు ఆసక్తి లేకుండా ఉంటాడు, వీలు కాని బ్రహ్మ పర్యంతము కూడా గడ్డి పరక వలె చూడగలిగినటువంటి సమర్థుడై ఉంటాడు. వాడు మాత్రమే సులభముగా దాటగలుగుతాడు. కాబట్టి ఈ హఠయోగ విధానము అతి ఆశ్చర్యకరమైనటువంటిది. ఎంత ఆశ్చర్యకరమైనదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును స్వాధీనమునర్చుకొని సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటటువంటి సమర్థతను ఇవ్వగలిగినటువంటిది ఈ హఠయోగము. ఇంకా ఉన్నాయి ఇందులో చాలా శక్తులు. మీ శరీరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు రాయి వలె నిలిపి ఉంచవచ్చు, పరిణామము చెందనివ్వక నిలిపి ఉంచవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి. మనలో పంచ ప్రధాన ప్రాణములు, పంచ ఉప ప్రాణములు ఉంటాయి. శరీరం బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములలో పరిణామం చెందడానికి ప్రధాన కారణం ఈ ప్రధాన ప్రాణములు, ఈ ప్రధాన ఉప ప్రాణములు. ఇవి ఒకదానితో ఒకటి సంలీన విలీనాలు చేస్తూ ఉంటాయి. ఇవి చేయడం ద్వారానే మానవ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, పరిణామం అంతా వస్తూ ఉంటుంది. అవస్థల యొక్క భేదం అంతా వస్తుంది. ఈ రెండింటిని యొక్క సంలీన విలీనాలని హటిస్తారన్నమాట. అంటే ప్రయత్నపూర్వకంగా నిరోధిస్తారు. ఇట్లా నిరోధించినప్పుడు శరీరం ఏ అవస్థలో అయితే హటించారో అదే అవస్థలోనే ఉండిపోతుంది. బాల్యావస్థలో హటిస్తే ఎప్పటికీ బాలుడుగానే ఉండిపోతారు. యవ్వనంలో హటిస్తే అక్కడే అలాగే ఉండిపోతాడు. ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ శరీరం రుచించిపోదు. ఆ రకంగా ఈ హఠయోగ విద్యా విధానంలో చాలా అంతర్భూతమైనటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిలో అణిమాద్య అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. ఈ అణిమాద్య అష్టసిద్ధులలో అణిమ, లకిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ ఇలాంటి సిద్ధులన్నీ చాలా ఉన్నాయి. వీటి పేర్లు చెప్తే ఎట్లా చెప్పాలి అంటే, ఉదాహరణకి శ్రీకృష్ణ గోవర్ధనగిరిని ఎత్తడం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తడం, ఇలాంటివన్నీ కూడా యోగ సిద్ధులే. అలాగే సాందీపని మహర్షి యొక్క పుత్రుణ్ణి బ్రతికించడం, అలాగే కుబ్జకి రూపాన్ని, రూపలావణ్యాలను ప్రసాదించటం, ఇలా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యోగీశ్వరేశ్వరుడు కాబట్టి ఆయన ఈ అష్టసిద్ధులన్నీ కూడా ప్రదర్శించాడు.
అనేక మందిని తన బాల్యంలోనే అనేక మంది అసురులని సంహరించడం, వాటన్నింటినీ యోగ సిద్ధుల ద్వారానే ఆయన చేశారు. ఈ రకంగా అలాగే శివుడు హలాహల భక్షణం చేయడం, ఆయన కూడా యోగేశ్వరేశ్వరుడు. జగత్ కళ్యాణకారకమైనటువంటి ఆ హలాహల భక్షణ ఘట్టం చాలా విశేషమైనటువంటిది. అట్లాగే శ్రీకృష్ణమూర్తి కూడా పూతన సంహారాన్ని, విషంతో కూడినటువంటి పాలను తాగాడు, కానీ ఆయనకేం అవ్వలేదు. పూతన మాత్రం చంపబడింది. ఈ రకంగా విషాన్ని భక్షించడం అనేది కూడా చాలా ఎంతైన విశేషం. అలాగే ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడి చేత విష నాగుల చేత కనిపించబడటం, విషం త్రాగించబడటం, ఇట్లాంటి లక్షణాలు ఆయనలో కూడా జరిగాయి. అయితే మహానుభావుడు ప్రహ్లాదుడు భక్తులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. మనం తప్పక ప్రతిరోజు స్మరించవలసిన వాళ్ళలో ప్రహ్లాదుడు, నారదుడు, వీళ్ళందరూ కూడా, అంబరీషుడు, ఇలాంటి విభీషణుడు, ఇలాంటి భక్తాగ్రేసరులందరినీ మానవులందరూ తప్పక ప్రతిరోజు స్మరించాలి. హనుమంతుడు, వీళ్ళందరూ సప్త చిరంజీవులని వీళ్ళకు పేర్లు. వీళ్ళు ఎల్లకాలం ఉంటారు. బ్రహ్మ ప్రళయం వరకు, బ్రహ్మగారు తన అవతార పరిసమాప్తి చేసే వరకు, మహాప్రళయం సంభవించేంత వరకు వీళ్ళందరూ చిరంజీవులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దివ్య పురుషులు అన్నమాట. ఇటువంటి దివ్య పురుషుల యొక్క సందర్శనాలన్నీ కూడాను ఆయా యోగ సిద్ధులు దాటేటప్పుడు, ఆయా కూడా ఆదర్శప్రాయుడు. మనం తప్పక ప్రతిరోజు స్మరించవలసిన వాళ్ళలో ప్రహ్లాదుడు, నారదుడు, వీళ్ళందరూ కూడా, అంబరీషుడు, ఇలాంటి విభీషణుడు, ఇలాంటి భక్తాగ్రేసరులందరినీ మానవులందరూ తప్పక ప్రతిరోజు స్మరించాలి. హనుమంతుడు, వీళ్ళందరూ సప్త చిరంజీవులని వీళ్ళకు పేర్లు. వీళ్ళు ఎల్లకాలం ఉంటారు. బ్రహ్మ ప్రళయం వరకు, బ్రహ్మగారు తన అవతార పరిసమాప్తి చేసే వరకు, మహాప్రళయం సంభవించేంత వరకు వీళ్ళందరూ చిరంజీవులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దివ్య పురుషులు అన్నమాట. ఇటువంటి దివ్య పురుషుల యొక్క సందర్శనాలన్నీ కూడాను ఆయా యోగ సిద్ధులు దాటేటప్పుడు, ఆయా షడాధారములను దాటేటప్పుడు, ఆయా శక్తుల యొక్క ప్రసన్నత కలిగినప్పుడు, ఆయా అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఈ మహానుభావులు సప్త చిరంజీవుల యొక్క దర్శనం మనకి కలుగుతుంది. వీళ్ళే కాక బ్రహ్మమానస పుత్రులు, వారి యొక్క సందర్శనం కూడా సహస్రార స్థానమునందు లభిస్తుంది. సనత్ కుమార, సనత్ సుజాత, సనక, సనంద, వీరు నలుగురు కూడా బ్రహ్మమానస పుత్రులు. వీరు బ్రహ్మ ప్రళయం వరకు కూడా వీరు కూడా ఉంటారు. కాబట్టి వీరి దర్శనం కూడా కలుగుతుంది. వీరే కాక మహానుభావులు, మహర్షులైనటువంటి వ్యాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, ఇలాంటి మహానుభావులందరి యొక్క సందర్శనం కూడా సాధ్యమవుతుంది. ముఖ్యముగా శ్రీశంకరుల యొక్క దర్శనం కలుగుతుంది. ఈ రకంగా ఏ సద్గురుమూర్తిని ఆశ్రయిస్తే ఆ సద్గురుమూర్తి సశరీరులై బోధించేటటువంటి గొప్ప శక్తి ఈ యోగ సిద్ధులలో, ఈ మార్గంలో లభిస్తుంది. ఆ సద్గురుమూర్తి యొక్క కృప చేత నీవు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటావు. అంటే ముఖ్యంగా అశరీర పద్ధతిగా ఆశ్రయించగలిగేటటువంటి సమర్థత నీకు ఈ ప్రయాణంలో లభిస్తుంది. ముఖ్యంగా అనాహత చక్రం దాటిన దగ్గర నుంచి అశరీరుల యొక్క కృప చాలా అవసరం అన్నమాట. అశరీర సద్గురుమూర్తులైనటువంటి షిరిడి సాయిబాబా గాని, బాబా జాన్ గాని, నారాయణ మహారాజ్ గారు గాని, తాజుద్దీన్ బాబా గాని, ఉపాసనీ మహారాజ్ గాని, అవతార్ మెహర్ బాబా గాని, ఇలాంటి వాళ్ళందరి యొక్క సహాయం కూడా చాలా కావాల్సి ఉంటుంది అన్నమాట. వీళ్ళందరి యొక్క సహాయం, ముఖ్యంగా భగవాన్ రమణులు గాని, లేదంటే అరవింద మహర్షి గాని, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. నీకు సంస్కారయుతంగా ఏ ఏ మహానుభావుల యొక్క సహాయం అవసరమైతే, దొంతులమ్మ తల్లి గాని, బళ్ళ సుబ్బనాగన గారు గాని, బోసం వెంకన్న గారు గాని, పీల్ఖానా లక్ష్మణార్యులు గాని, కృష్ణదేశిక ప్రభువులు గాని,
తర్వాత ఈ రకంగా అనేక మంది ఉన్నారండి, చెప్పడానికి అన్ని కావు. ఇంతమంది మహానుభావులు ఎవరెవరు ఎప్పుడు ఈ ఆయా తలములలోకి, ఆయా పరిధులలోకి, ఆయా మహానుభావుల పరిధిలోకి, ఆశ్రయంలోకి ఎవరెవరు వస్తారా అని ఎప్పుడు సంసిద్ధులై ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ దేశికేంద్రులు కాబట్టి సదా అలా నిర్వికల్ప స్థితి అందు సహజ నిర్వికల్ప సమాజనిష్ఠులై అశరీరులై ఉంటారన్నమాట. వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్ప మాత్రం చేతనే మనం ఉద్ధరించబడతాం. అలా వాళ్ళ పరిధిలోకి, వాళ్ళ ఆశ్రయంలోకి మనం చేరగానే, ఆ పరిధిని దాటగానే ఆ స్థితిలోకి మనం ప్రవేశిస్తాం. వాళ్ళ సహాయంతో మనం అధిగమిస్తాం అన్నమాట. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టం, అధిగచ్చతి అనే 4 స్థితులు మూలాధారం నుంచి సహస్రారం వరకు తప్పక ఉంటాయన్నమాట. అంటే 7 4 28 స్థితులు. ఈ రకంగా ఈ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలి. అప్పుడే జీవన్ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సహస్రార స్థానమునకు చేరి స్థిరముగా సహస్రార స్థానమందే నిలకడ కలిగిన వారందరూ కూడా ఈ జన్మలోనే జీవన్ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి భ్రాంతులు కానీ, ఏ రకమైనటువంటి అజ్ఞానం కానీ, ఏ రకమైనటువంటి భ్రమలు కానీ ఏర్పడే అవకాశం లేదు. అక్కడి నుంచి మిగిలిన ప్రయాణం జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి ప్రయాణం. అది ఇంకోసారి చెప్పుకుందాం. సమాజనిష్ఠులై అశరీరులై ఉంటారన్నమాట. వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్పం మాత్రం చేతనే మనం ఉద్ధరించబడతాం. అలా వాళ్ళ పరిధిలోకి, వాళ్ళ ఆశ్రయంలోకి మనం చేరగానే, ఆ పరిధిని దాటగానే ఆ స్థితిలోకి మనం ప్రవేశిస్తాం. వాళ్ళ సహాయంతో మనం అధిగమిస్తాం అన్నమాట. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టం, అధిగచ్చతి అనే 4 స్థితులు మూలాధారం నుంచి సహస్రారం వరకు తప్పక ఉంటాయన్నమాట. అంటే 7 4 28 స్థితులు. ఈ రకంగా ఈ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలి. అప్పుడే జీవన్ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సహస్రార స్థానమునకు చేరి స్థిరముగా సహస్రార స్థానమందే నిలకడ కలిగిన వారందరూ కూడా ఈ జన్మలోనే జీవన్ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి భ్రాంతులు కానీ, ఏ రకమైనటువంటి అజ్ఞానం కానీ, ఏ రకమైనటువంటి భ్రమలు కానీ ఏర్పడే అవకాశం లేదు. అక్కడి నుంచి మిగిలిన ప్రయాణం జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి ప్రయాణం. అది ఇంకోసారి చెప్పుకుందాం. కాబట్టి ఒకసారి మరలా ఈ షణ్ముఖి ముద్రకు సంబంధించినటువంటి వివరాన్ని, పద్యాన్ని మళ్ళా ఒకసారి చూద్దాం. అంగుష్ఠంబులను కర్ణాంగంబులను మూసి, చక్షుల మధ్య తర్జనుల మూసి, నాసికాయుగ్మనామకంబుల మోసి, ఘనవక్త్రంబు కనిష్ఠకముల మూసి, పాదమూలంబుల పాయూపస్థలు మూసి, ఆధారమున వాయువపుడు లేపి, షట్చక్రములనున్న సంజ్ఞల కడతేరి, ఆగ్నేయ చక్రమందమర నిలిపి, తూపు పవనంబు ఆ మనస్సొకటి చేసి, ధ్యానమునరించ హఠయోగి ధన్యుడగును. ఈ రకంగా శరీరము, ప్రాణము, మనస్సు ఈ 3 ఏకరీతిగా ఒకటిగా అయిపోతాయి అన్నమాట. ఇక 3 విడివిడిగా పనిచేయవు. అయితే దీనికి దృగ్దీక్షా పద్ధతిలో కూడా ఒక వివరం ఉంది. లోచూపు, చూపు, రూపు, మనస్సు అంటారన్నమాట. వాళ్ళు ఆర్యాదర్పణం ఏర్పడి, అట్టి ఆర్యాదర్పణంలో లోచూపు, లో రూపు, లో మనస్సు ఏర్పడి, పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్త సృష్టి యొక్క వికాసాన్ని ఆ ఆర్యాదర్పణంలో ఎవరైతే చూడగలుగుతున్నారో, ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే తెలిసి లేకుండా పోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణాన్ని పూర్తి చేసి వాళ్ళు చిట్ట చివరిదైనటువంటి బయలు స్థితికి చేరతారు. చిట్ట చివరిదైనటువంటి ఆ లేని ఎరుకనే లేకుండా చేసుకొని కాలాతీతమైనటువంటి బయలు స్థితికి చేరాలి అంటే ఆ దృగ్దీక్షా సాంప్రదాయం కూడా ఒక ఉత్తమమైనటువంటి రాజమార్గం. రాజమార్గంలో ప్రవేశించినటువంటి వాళ్లకు కూడా ఇది బోధా పద్ధతిగా అవసరం లేకుండా
మాటకు మాట సరిగా వాళ్ళకి దృశ్యంగా దర్శనంగా లభిస్తుంది. చాలా చాలా విశేషమైనటువంటి మార్గం అది. ఎక్కడో అది చాలా అరుదైనటువంటి 100కి 1,00,00,000కి ఒకరుంటారో కూడా ఉంటారో తెలియదు. అటువంటి దృగ్దీక్షా పద్ధతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా ఈ మార్గంలో విశేషంగా తొందరగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఏం లేవా? ఈ విధానం అజన్మార్జితంగా యోగ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరు అడగడానికి సాధ్యమా అని అసలు అడగాలి మీరు, కానీ ఎవరు అడగలేదు. ఇది అజన్మార్జితంగా యోగ సంస్కారం అనేటటువంటి సాధనా బలంతో జన్మతః సంస్కార బలంతో పుట్టాలి. అలా పుట్టినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ హఠయోగ విధానం పూర్తి చేయడానికి వీలవుతుంది. అందరికీ వీలు కాదు. అందరూ ఆ యోగ సంస్కారంతో పుట్టారు. జన్మ సంస్కారంలో ప్రారంభ వర్షంలో ఆ యోగ పద్ధతి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే సులభంగా ఆచరించగలుగుతారు ఈ హఠయోగ విధిని. మిగిలిన వాళ్ళు ప్రయత్నించి ఈ జన్మలో ఆ సంస్కారాన్ని ఏర్పరిచేటటువంటి ప్రాథమికమైనటువంటి స్థితిలో సాధనలు చేస్తూ ఉంటారు. దాటాలి అంటే అజన్మార్జితంగా ప్రారంభవశంగా యోగ సంస్కారం ఉండాలి. సరేనండి. అందరికీ నమస్కారం.